అయితే ఇక్కడ చాలా మంది ఈ భావంలోకి ఈ ఆధ్యాత్మిక అవ్వచ్చు లేదంటే మెడిటేషన్ అవ్వచ్చు ఏదైనా ఇటువైపు రావడానికి ఏంటంటే కష్టాలు ఎక్కువైపోయినప్పుడు కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైపోతే ఈ మార్గంలోకి వస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే అది కరెక్ట్ పద్ధత లేదంటే బాధ్యతలు తీర్చుకొని రావడం కరెక్ట్ పద్ధత? బోత్ ఆర్ సేమ్. బాలయ్యబాబు అంటాడే అఖండ ఆటలో బోత్ ఆర్ సేమ్. పాపులో ఉన్నప్పుడు వచ్చిన ఒకటి, పాపులు లేకుండా వచ్చిన బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్ కాదమ్మా, మంచిగా వచ్చిన అడిగావు. వాళ్ళు నువ్వు భగవంతుడు ఏమంటాడంటే, భగవంతుడు ఏంటంటే ఓహో నువ్వు నేరుగా వచ్చే సేఫ్ కాదు, తప్పు ఏం చేస్తారు, ఏదైనా తప్పు చేసినప్పుడు పోలీస్ ఏం వార్నింగ్ ఇస్తాడు, మర్యాద నువ్వు పోలీసుకి వస్తే నీకు దెబ్బలు ఉండవు, లేదంటే కొట్టి తీసుకెళ్తా, లేదా ముట్టుకెళ్ళే తీసుకెళ్తా. ఒక 4 రోజులు వాడు రాను పిలిచే రాలేదనుకో, ఆ తర్వాత 4 తన్ని తీసుకెళ్తారు. బోత్ ఆర్ సేమ్ అంటే అట్లే కాబట్టి తప్పు చేసినప్పుడు అక్కడ ప్రతి మనిషి అక్కడికి వెళ్ళాల్సిందే. ఎక్కడికి? భగవంతుడి దగ్గరికి. క్లైమాక్స్ అదే. కానీ ఏమనుకున్నాడంటే, నేను పిలవక ముందు వస్తావా, నీ అంతా బాధతోడు వస్తావా, కొట్టించుకొని వస్తావా? అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదండి. భగవంతుడు తన వైపు తిప్పుకోవడానికి కష్టాలను పెంచుతాడంటారా? అంటే ఇప్పుడు కూడా తల్లి భగవంతుడు అంటే ఒక తల్లి పిల్లవాడికి పాఠం నేర్పినట్టే. పిల్లంటే అమ్మా చెప్తుంటే వద్దు నాన్న, అది నిప్పు నాన్న చెప్తా ఉంటది, అయినా వెళ్తా ఉంటాడు. అప్పుడు కోప తట్టుకోలేక పటామ 2 చెప్పింది కొట్టి చెప్పాను కదా ఎనవా. అదే భగవంతుడు. లేదంటే వాడన్నా పట్టుకొని అమ్మో అమ్మ చెప్పింది తెలుసుకోవాలి. ఇప్పుడు మేము మమ్మల్ని ఎవరు కొట్టలేదు, మేము వచ్చాం, మాకు కాలింది కొంచెం కొన్ని విషయాల్లో. నేనే అని దీపు లోపలికి వెళ్ళిన తర్వాత 2-3 చేతులు కాలిని. ఆ కాలిన తర్వాత ఓహో అందుకని బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్